ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలు తెలుగు రాష్ట్రాలు జరుగుతుంటే వ్యవస్థల మేనేజ్మెంట్ అన్నటువంటి దాంట్లో జరిగే వింతల్లో ఒకటి ఓటుకి కోట్లు కేసు. రేవంత్ రెడ్డి నాడు లక్షల రూపాయల డబ్బులు తీసుకుని స్టీఫెన్సన్ దగ్గరికి వెళ్ళడం, ఆ డబ్బులు ఇస్తూ అతను మాట్లాడినటువంటి మాటలు, ఆ పైన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం అంతా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దృశ్యాలు. ఇందులో ఊహాజనితము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అప్పుడు లేవు, ప్రత్యక్షంగా జరిగింది. ఎందుకని? అప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్సీ సీటు కోసం జరిగినటువంటి వ్యవహారం. 10 మంది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి వాళ్ళకి తలా 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి తద్వారా వాళ్ళ ఓటు వేయించుకుని అప్పుడు ఎమ్మెల్సీ గెలిస్తే ఆ తర్వాతన మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకొక 20 మందికి డబ్బులు ఇచ్చి మొత్తం 30 మంది చేతన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి నాడు జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి ప్రయత్నం. దానికి ఇది ప్రయోగం అన్నది కూడా ఓపెన్గా రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పినటువంటిది. ఇది అయిపోతే సక్సెస్ అయితే రేపు పొద్దున ప్రభుత్వాన్ని దించేస్తాం, నేను సీఎంని అవుతానని కూడా. అంత పెద్ద కుట్ర ప్రత్యక్షంగా క్యాష్తో సహా పట్టుబడినటువంటి ఉదంతం సిల్లీగా ఏమాత్రం మూవ్ కాకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోయింది. సుప్రీంకోర్టులో అప్పట్లో రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే ఓటుకి కోట్లు అంటే ఓటుకి కొనడానికి, కాబట్టి అది ఎన్నికల సంఘం కేసు పెట్టాలి, ఏసీబీ పెట్టడం కరెక్ట్ కాదు, కాబట్టి ఏసీబీ పెట్టిన కేసును కొట్టేయండి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సండ్ర వెంకట వీరయ్య అందులో మరొక శాసనసభ్యుడైనటువంటి ఆయన తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇన్ని రోజుల నుంచి అది అట్లా పెండింగ్ పడతా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలే చేసింది. ఇది ఆషామాషీ కేసు కాదు అన్నటువంటిది, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అత్యంత మూలమైనటువంటి కేసు, కాబట్టి త్వరలో దీని మీద వాదనలు వింటాం, సమగ్రమైనటువంటి వాదనలు వింటాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. 2021 జూలై 22న రేవంత్ రెడ్డి వేస్తే, ఆ తర్వాత 2021 ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య పిటిషన్ వేస్తే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా జనవరి 2వ వారంలో ఇరుపక్షాల వాదనని పూర్తిగా విచారిస్తాం అన్నటువంటిది తేల్చి చెప్పింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం.